అన్నట్టుగా సోదరుడు తను పెట్టిన మిస్సింగ్ కేసును మాత్రం విత్డ్రా చేసుకునే అవకాశం లేదు. అయితే అంజలి ఏమైంది, ఎక్కడ ఉంది అని ఆందోళన పడ్డ అభిమానులు మాత్రం కొంత ఊరట చెందే అవకాశం ఉంది. అంజలి వాయిస్ ను విన్న తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు హీరోయిన్ అంజలి ఎక్కడ ఉంది, ఏం చేస్తోంది, క్షేమంగా ఉందా, అంజలి అజ్ఞాతంలోకి వెళ్ళడానికి కారణం ఏంటి, ఆమె ఫోన్లో అన్ని వివరాలు చెప్పింది. తన పిన్ని ఓ రాక్షస్ అని, బాబాయ్ అసలు బాబాయే కాదు అని, హోటల్లో తనను జుట్టు పట్టుకుని కొట్టడం వల్లే తప్పించుకుని వెళ్లిపోయాను అని చెప్తోంది. వాళ్ళ పిన్ని భారతీదేవి గురించి, బాబాయ్ గురించి అంజలి ఏమంటోంది, సిరిమల్ల చెట్టు కింద సీతమ్మ కష్టాలు ఆమె మాటలోనే ఒకసారి విందాం. మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన ప్రాబ్లం అయిందా? కాదు బేబీ, నువ్వు దసపల నుంచి వెళ్ళిపోయాక నువ్వు చేసావు కదా, ప్రెస్ చెప్పావు కదా, మా పిన్ని వల్ల నాకు లైఫ్ థ్రెట్ నుంచి. ఓకే 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 అది కదే బేబీ, అది కాదు, చెప్పేది ఒకసారి, ఒక్క నిమిషం చెప్పేది. ఇప్పుడు సురేష్ బాబు ఉన్నారు కదా ప్రొడ్యూసర్ అక్కడ మీ సినిమాకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఫోన్ చేసి నువ్వు షూటింగ్ వచ్చేది లేదు కన్ఫర్మ్ గా చెప్పాలి కదా. వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతున్నారు డైలీ. కాల్ పెట్టేసి అవును, నీకు మిస్సింగ్ అని కంప్లైంట్ ఇచ్చా. కిడ్నాప్ అని చెప్పలా, కిడ్నాప్ అని భారత్ పిన్ ఇచ్చింది, కంప్లైంట్. నేను ఓన్లీ మిస్సింగ్ అని ఇచ్చా. అదే ఆవిడ చెప్పింది అలాగా. కాదు బేబీ, నేను ఇందాక పోలీసుల నుంచి అడిగితే అలాగా పోలీసులు దానికి ఒప్పుకొని అంటున్నారు. అలాగా ఒప్పుకోరండి అది, ఎందుకంటే పర్సన్ మిస్సింగ్ కదా, తను వచ్చేవరకు అలాగా కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటా ఉంటున్నారు. అంటే నీకు అర్థం కావట్లేదు, మిస్సింగ్ కంప్లైంట్ వల్ల నీకు వచ్చిన లాస్ అసలు ఏం లేదన్నారు వాళ్ళు. అవును కరెక్టే. ఎవరు కొట్టారు ఆయన? ఎవరైనా బాబాయ్ సూర్యబాబు గారు? అదేలే పోనీ సూర్యబాబు. ఓకే ఓకే బేబీ, నువ్వు అట్లీస్ట్ నాకే నా నెంబర్ నీకు తెలుసుంటే కనుక అప్పుడు నాకు ఫోన్ చేయొచ్చు కదా నువ్వు అట్లీస్ట్ నాకు. అంటే నెట్ లో. ఓకే ఓకే ఫైన్, ఓకే రైట్. కంప్లైంట్ విత్డ్రా చేసుకోమంటున్నా అంతే కదా. అదే నేను భయపడ్డాను కాబట్టి కంప్లైంట్ చేసి ఏమైపోయాను అసలు. అసలు ఆయన ఏంటి, నేను సపోర్ట్ కొంటాను కాబట్టి టీవీలు చూస్తున్నా, టీవీలో కూడా చెప్తున్నా కదా నీకోసం, నీకు ఫర్గా చెప్తున్నాను కదా. అదే అందరికి ఎగ్జాక్షన్ చెప్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. క్లియర్ చెప్పి అసలు ఆయనకి కొట్టడే వింటున్నా కదా, ఎందుకు కొట్టాడు అసలు అలాగా బాబాయ్?